హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 42 పాయింట్స్ గెయిన్ అయ్యి 48,732 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 19 పాయింట్స్ ఫాల్ అయ్యి 14,678 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మన మార్కెట్స్ అలాగే గ్లోబల్ మార్కెట్స్ రిలేటెడ్గా లాస్ట్ 2 డేస్లో చాలా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ అయితే నెలకొంది. కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్తో గ్లోబల్ మార్కెట్స్ అలాగే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్గా ఫాలో అయ్యాయి, బట్ అగైన్ రికవర్ అయ్యాయి. ఓవరాల్గా మార్కెట్స్ ఇవాళ రేంజ్ బౌండ్లోనే వోల్టైల్గా మూవ్ అయ్యాయి అనమాట. సో వాటి గురించి మాట్లాడుకునే ముందు, ఆ రీజన్ గురించి మాట్లాడుకునే ముందు, రీసెంట్ డేస్లో మీరు మంచి రిజల్ట్స్ అని టెలిగ్రామ్లో పెడుతున్నారు, కానీ దాంట్లో కొన్ని స్టాక్స్ ఫాలో అవుతున్నాయి. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్న కంపెనీస్ ఎందుకు ఫాలో అవుతున్నాయి, స్టాక్ ప్రైజెస్ ఎందుకు ఫాలో అవుతున్నాయని బిగినర్స్ అడుగుతున్నారు. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయని రిజల్ట్స్ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం, బట్ వాళ్ళు మంచి రిజల్ట్సే పోస్ట్ చేస్తారని ముందుగానే ఉన్న ఎక్స్పెక్టేషన్స్తో స్టాక్ ప్రైస్లో షార్ట్ టర్మ్ అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం పొజిషన్స్ని బిల్డ్ చేసి ఉంటారు. వన్స్ ఈ రిజల్ట్స్ బయటకు రావడంతో, ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడంతో పెద్ద సర్ప్రైజ్లు ఏం లేకపోతే వాళ్ళు అనుకున్నదే బయటకు వచ్చింది. కాబట్టి రీసెంట్ డేస్లో వచ్చిన ర్యాలీ రిలేటెడ్గా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సో నేను మీకు సాగర్ సిమెంట్స్ గురించి, బోరోసిల్ రెన్యూవబుల్స్ అలాగే ప్రిన్స్ పైప్స్ గురించి మాట్లాడాను. ఈ రిజల్ట్స్ బాగున్నాయని మనం మాట్లాడుకున్నాం. బోరోసిల్ రెన్యూవబుల్ 6.5% దగ్గరగా, ప్రిన్స్ పైప్ నియర్లీ 11% దగ్గరగా పాజిటివ్లో క్లోజ్ అయింది, కానీ సాగర్ సిమెంట్స్ 2.78% దగ్గరగా నెగిటివ్లో క్లోజ్ అయింది. వెరాజ్ అగైన్ పాలీక్యాబ్, ఐఈఎక్స్, వేదాంత వీళ్ళు కూడా మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారనుకున్నాం. సో ఆఫ్టర్ రిజల్ట్స్ పాలీక్యాబ్ స్ట్రాంగ్ గానే ఉంది. వేదాంత మెటల్ కంపెనీస్ ఇవాళ ఫాలో అయ్యాయి కాబట్టి దాని రిలేటెడ్గా అది ఫాలో అయింది అనుకోవచ్చు. వెరాజ్ ఐఈఎక్స్లో మనకి స్ట్రాంగ్ ఫాల్ కనిపించింది, నియర్లీ 6% దగ్గరగా మనకి ఫాల్ కనిపించింది. ఏవైతే మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుంటాయో గ్యాప్ డౌన్లో ఓపెన్ అవ్వో, గ్యాప్ అప్లోనే ఓపెన్ అవుతాయి. ఐఈఎక్స్ని కూడా గమనించండి, పాజిటివ్లోనే ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్లో అవ్వవు అనమాట, మోస్ట్ ఆఫ్ ద పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసిన కంపెనీస్ అన్ని కూడా. బట్ లేటర్ ప్రాఫిట్ బుకింగ్తోనే మనకి ఇలా ఫాల్ వస్తుంది. సో ప్రాఫిట్ బుకింగ్ అనే వర్డ్ మనం యూజ్ చేస్తున్నాం అంటే మోస్ట్లీ అది ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో అయ్యి అక్కడి నుంచి మనకి ఫాల్ కనిపించుండాలి. బికాస్ వెరీ బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తే మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ఏఎం ఆర్డర్స్లోనే వాటిని సెల్ చేసే ప్రయత్నం మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఓపెనింగే గ్యాప్ డౌన్లో ఉండాలన్నమాట. నెక్స్ట్ మెటల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 2 డేస్ నుంచి మనకి మెటల్ కంపెనీస్లో డ్రాప్ అయితే కనిపిస్తుంది, నియర్లీ 10 to 12% దగ్గరగా. మోస్ట్ ఆఫ్ ద మెటల్ కంపెనీస్ అన్ని కూడా కరెక్టే. దీనికి ఉన్న రీజన్స్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇవాళ మల్టిపుల్ అప్డేట్స్ అయితే మనకి మెటల్ కంపెనీస్ రిలేటెడ్ గా వస్తున్నాయి. సో చైనాకి సంబంధించి తంగ్సాన్ ఇది ఒక సిటీ అక్కడ. సో ఆ సిటీ మీన్స్ ఆ లోకల్ గవర్నమెంట్ స్టీల్ మేకర్స్ ఉంటారు కదా, స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు కానీ ప్రైజెస్ పెంచితే, స్టీల్ ప్రైజెస్ పెంచినట్లయితే మీ లైసెన్స్ ని క్యాన్సిల్ చేస్తాం, ఆర్ ఈవెన్ మిమ్మల్ని శిక్షించడానికి కూడా ప్రయత్నిస్తామని ఇక్కడ స్టీల్ మేకర్స్ ని వార్న్ చేసినట్లయితే మనకి డేటా కనిపిస్తుంది. సో చైనా వాళ్ళు ఏంటంటే ఈ కమోడిటీ ప్రైసెస్ పెరుగుతున్నాయి కదా, దీన్ని కొంత క్యాప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా స్ట్రాంగ్ గా ర్యాలీ అయిపోకుండా ఒక దగ్గర ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ రీసెంట్ ఇయర్స్ లో ఎప్పుడు కూడా మెటల్స్ ఇలా ఎంత స్ట్రాంగ్ గా ర్యాలీ అవ్వలేదు. బికాస్ ప్రతిసారి కూడా చైనా దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ సప్లై ఉండేది గ్లోబల్ గా, స్టీల్ రిలేటెడ్ గా కానీ, కాపర్ రిలేటెడ్ గా కానీ, మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ కి వాళ్ళకు టైట్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళు చాలా చీప్ గానే మెటల్స్ ని గ్లోబల్ గా సప్లై చేసేవాళ్ళు. ఈవెన్ వాళ్ళ ఇంటర్నల్ కన్సంప్షన్ కూడా వాళ్ళ సప్లై సరిపోయేది. కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, వాళ్ళు పొల్యూషన్ కారణంగా వాళ్ళ సప్లైని తగ్గించారు, కానీ అవసరాలను తగ్గించుకోలేరు కదా. కాబట్టి గ్లోబల్గా స్ట్రాంగ్గా మెటల్ ప్రైజెస్ ర్యాలీ అవుతున్నాయి. సో ఇంతవరకు మనకి మోస్ట్లీ ఐడియా ఉంది, బికాస్ ఇది మల్టిపుల్ టైమ్స్ ఛానల్లో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ అంతా కూడా చైనా వాళ్ళు ఈ మెటల్ ప్రైజెస్ని, పెరిగే మెటల్ ప్రైజెస్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ వాళ్ళు ఎలాగో ప్రొడక్షన్ని పెంచలేరు కాబట్టి ప్రొడక్షన్ని పెంచి, సప్లైని పెంచి, డిమాండ్ అండ్ సప్లై గ్యాప్ని తగ్గించి మెటల్ ప్రైజెస్ని తగ్గించే ప్రయత్నం చేయలేరు. కాబట్టి ఎవరైతే వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ని, ప్రైస్ క్యాపింగ్ని, మీన్స్ ఇంతకంటే మీరు ప్రైస్ పెంచకూడదనే రెస్ట్రిక్షన్స్ అయితే చైనీస్ గవర్నమెంట్ విధించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో గ్లోబల్ మెటల్ ప్రైజెస్, స్పెషల్లీ కాపర్ ప్రైజెస్ ఫస్ట్ టైం వీక్లీ డిక్లైన్ కనిపించింది కాపర్ లో. ఈవెన్ ఐరన్ ఓర్ ప్రైజెస్ కూడా వీక్లీలో 10% దగ్గరగా కరెక్ట్ అయ్యాయి. సో రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా ర్యాలీ అవుతున్న ప్రైజెస్ రిలేటెడ్ గా చైనీస్ గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ అయితే మనకి మెటల్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా అయితే కనిపిస్తుంది. సో ఇదంతా ఓకే, ఇక్కడ నుంచి ఇంకా మెటల్ స్టాక్స్ పడతాయా, పాసిబిలిటీ ఉందని అనుకోవాలి. బికాస్ ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉంటుందో, ఒక సైకిల్ ఏదైతే కంటిన్యూ అవుతుంటుందో, సో ఎంటైర్ సెంటిమెంట్ బులిష్ గా ఉన్నా సరే అక్కడ వచ్చే కరెక్షన్స్ ఉంటాయి కదా, బుల్ మార్కెట్ లో కూడా కరెక్షన్స్ వస్తుంటాయి కదా, ఆ కరెక్షన్స్ మెటల్స్ రిలేటెడ్ గా 20 to 30% దగ్గరగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. లాస్ట్ 1 year లో వచ్చిన ర్యాలీ రిలేటెడ్ గా ఇది మల్టిపుల్ టైమ్స్ అయితే మనం గమనించాం, మెటల్ స్టాక్స్ లో గమనించాం. మెటల్స్ తో పాటు ఇవాళ షుగర్ స్టాక్స్ లో కూడా ఫాల్ అయితే కనిపించింది. సో ఈ ఫాల్ అయ్యా, ఇంకా ఫాల్ అవుతాయంటే లాస్ట్ 2 days బ్యాక్ మెటల్ అండ్ షుగర్ స్టాక్స్ అలర్ట్ అని చేసిన వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇథనాల్ రిలేటెడ్గా ఉన్న పాజిటివ్ బజ్, అలాగే గ్లోబల్గా స్పెషల్లీ బ్రెజిల్ రిలేటెడ్గా ఉన్న అన్సర్టనిటీ అనేది షుగర్ రిలేటెడ్గా పాజిటివ్ సెంటిమెంట్ని అయితే క్రియేట్ చేసింది. కాకపోతే కంపేర్డ్ విత్ మెటల్స్, షుగర్ రిలేటెడ్గా క్రియేట్ అయిన డిమాండ్కి ఒక స్ట్రక్చర్ ఉందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇక్కడ డ్రాట్ కారణంగా, అక్కడ వర్షాలు సరిగా పడకపోవడం కారణంగా షుగర్ రిలేటెడ్గా గ్లోబల్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. వన్స్ అక్కడ ఈవెంట్ అనేది, అన్సర్టనిటీ అనేది క్లియర్ అయిపోతే షుగర్ ప్రైజెస్ రిలేటెడ్గా క్రియేట్ అయిన డిమాండ్ అనేది కొంత కూల్ ఆఫ్ అయితే అవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ సెన్సెక్స్ నిఫ్టీని కొంత స్టేబుల్గా ఉంచింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అలాగే ఐటీసీ అనుకోవాలి. రిలయన్స్ రిలేటెడ్గా జియో వాళ్ళు అయితే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీస్లో ఎవరైతే వీళ్ళ ఫోన్ యూజ్ చేస్తున్నారో, జియో ఫోన్ యూజ్ చేస్తున్నారో, వాళ్ళకి పర్ మంత్ 300 అవుట్ గోయింగ్ మినిట్స్ని క్రెడిట్ చేస్తున్నారని,
ఈవెన్ ఆ జియో ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఒకవేళ ప్లాన్ ని రీఛార్జ్ చేసుకుంటున్నట్లయితే చేసుకుంటున్న ప్రతి ప్లాన్ కి ఏ ప్లాన్ అయితే కొంటున్నారో దానికి తగ్గ ప్లాన్ ఇంకొకటి వాళ్ళకి యాడ్ అవుతుందనేలాగా వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది. సో దీంతో మోస్ట్లీ ఆ జియో ఫోన్స్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళు ఇతర నెట్వర్క్స్ లోకి మైగ్రేట్ అయ్యే పాసిబిలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి అది వీళ్ళ సబ్స్క్రైబర్స్ డేటాని కమింగ్ డేస్ లో పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందని ఒక పాజిటివ్ హోప్ తో ఇవాళ మనకి స్టాక్ లో కూడా ర్యాలీ అయితే కనిపించింది. నెక్స్ట్ ట్రైడెంట్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్గా చేసిన వీడియోలో ట్రైడెంట్ ఎందుకు పెరుగుతుందని అడుగుతున్నారు, బట్ ఆ పాయింట్లో డేటా కనిపించట్లేదు. బట్ మోస్ట్లీ టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్గా నెంబర్స్ని పోస్ట్ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళు కూడా అలాంటి నెంబర్స్ని పోస్ట్ చేస్తారనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోని స్టాక్ పెరుగుతుంది అనుకున్నాం కదా. ఎక్స్పెక్టేషన్స్ అయితే అవే, కాకపోతే మార్చ్ 2021 రిలేటెడ్గా ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళే ఎక్స్పోర్ట్స్, స్పెషల్లీ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ అనేటివి 40% దగ్గరగా, అది కూడా పిల్లో కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ టవల్స్ రిలేటెడ్గా ప్రీమియం సెగ్మెంట్స్లో వీటి రిలేటెడ్గా ఎక్స్పోర్ట్స్ అనేటివి మార్చ్లో 40% దగ్గరగా ఇంప్రూవ్ అయినలాగా మనకి డేటా అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అండ్ స్పెషల్లీ ట్రైడెంట్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి యూఎస్ నుంచి 30% అబోవ్ దగ్గరగా రెవెన్యూస్ వస్తాయన్నమాట. సో 30% అబోవ్ యూఎస్ నుంచి వీళ్ళు రెవెన్యూస్ సంపాదించుకుంటున్నారు. ఈవెన్ మార్చ్ మంత్ లో సేల్స్ అక్కడ 40% దగ్గరగా పెరిగాయడంతో వాటి రిలేటెడ్ గా వీళ్ళు పోస్ట్ చేసే రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయనే ఎక్స్పెక్టేషన్ తో మోస్ట్లీ రీసెంట్ డేస్ లో స్టాక్ అయితే ర్యాలీ అయ్యొచ్చు. అండ్ ఈ ట్రైడెంట్ కంపెనీ రిజల్ట్స్ రేపు మనకి అప్డేట్ అవబోతున్నాయి. అండ్ ఇప్పుడే అనుకున్నాం కదా మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్ కంపెనీస్ అని కూడా స్ట్రాంగ్ గా రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తున్నాయని. ఇప్పుడు వెల్స్పన్ ఇండియా వాళ్ళు వీళ్ళకి కూడా స్ట్రాంగ్ నెంబర్స్ అయితే డెలివర్ చేయడం జరిగింది. రెవెన్యూస్ 32%, వీళ్ళ నెట్ ఇన్కమ్ 52% దగ్గర ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అవడం జరిగింది. ఈవెన్ వీళ్ళ కాస్ట్ కూడా 28% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ పెరగడంతో వీళ్ళ మార్జిన్స్ ప్రీవియస్ గా 17.8 ఇప్పుడు 16.5 గా మెయింటైన్ అవుతున్నాయి అంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళు 200 crores విలువ చేసే బైబ్యాక్ ని కూడా ప్రకటించడం జరిగింది. 120 రూపీస్ పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తారంటున్నారు. ఎంటైర్ బైబ్యాక్ ఒక వాల్యూ 200 crores అని చెప్తున్నారు. మీన్స్ 1,60 lakhs దగ్గరగా షేర్స్ ని బైబ్యాక్ చేస్తారంటున్నారు. అందులో 25 lakh షేర్స్ దగ్గరగా రీటైలర్స్ దగ్గర నుంచి బైబ్యాక్ చేస్తారంటున్నారు. మీన్స్ అది రీటైలర్స్ కి సంబంధించిన రిజర్వేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ బైబ్యాక్ టెండర్ రూట్ లో ఉంటుంది. మీన్స్ ఎవరైతే ఈ కంపెనీ షేర్స్ ని హోల్డ్ చేస్తుంటారో రికార్డ్ డేట్ పాయింట్ ఆఫ్ టైం కి వాళ్ళు డిమాట్ అకౌంట్ లో ఉంటే ఆ షేర్స్ ని వాళ్ళు కంపెనీకి ఆఫర్ చేయొచ్చు 120 రూపీస్ పర్ షేర్లో. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి, 120 అంటున్నారు కాబట్టి ఇక్కడ మనం కొని 120లో కంప్లీట్గా మన దగ్గర ఉన్న షేర్స్ని ఇవ్వచ్చా అంటే డిమాండ్ని బట్టి మన దగ్గర ఉన్న షేర్స్లో ఎన్ని షేర్స్ తీసుకోవాలనేది కంపెనీ డిసైడ్ చేస్తుంది. మీ దగ్గర ఒక 100 ఉంటే దాంట్లో 20 తీసుకోవచ్చు, 10 తీసుకోవచ్చు, 6 కూడా తీసుకోవచ్చు అనమాట. సో దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ 26th May. ఆ పాయింట్ ఆఫ్ టైంకి షేర్ ఎవరి డిమాట్ అకౌంట్లో అయితే ఉంటుందో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు May 18th ఫండ్ రైజింగ్ రిలేటెడ్గా బోర్డ్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో May 18th టాటా మోటార్స్ రిలేటెడ్గా ఫండ్ రైజింగ్ అప్డేట్ రాబోతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి మూడీస్ వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన అవుట్లుక్ ని మార్చడం జరిగింది. ప్రీవియస్ గా వీళ్ళ రిలేటెడ్ గా వాళ్ళు నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చారనమాట. కమింగ్ క్వార్టర్స్ ఆర్ నెక్స్ట్ ఇయర్స్ లో టాటా మోటార్స్ రిలేటెడ్ గా మా వ్యూ నెగిటివ్ గా ఉంటుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ కి అయితే చేంజ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనం టాటా మోటార్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. క్యాడిలా గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారో గమనిద్దాం, దాని తర్వాత డాక్టర్ రెడ్డిస్ రిజల్ట్స్ అండ్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్ ని గమనిద్దాం. వీళ్ళు చెప్తున్నది మే ఎండ్ లోపు వీళ్ళ వ్యాక్సిన్ రిలేటెడ్గా సబ్మిషన్ అనేది అథారిటీస్కి చేస్తారని, మీన్స్ డీసీజీఐ వాళ్ళకి చేస్తారని. అండ్ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఇఫ్ అంతా కరెక్ట్గా ఉంటే వీళ్ళకి అప్రూవల్ వచ్చినట్లయితే ఇయర్ ఎండ్ లోపు వీళ్ళు 5 crore డోసెస్ దగ్గరగా డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందనేలాగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు ఎంటర్ అయ్యే లోపు మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఒకవేళ వ్యాక్సిన్ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, మీన్స్ వీళ్ళు లాంచ్ చేసే లోపే మల్టిపుల్ వ్యాక్సిన్స్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నాయని అప్డేట్స్ వస్తున్నట్లయితే వీళ్ళు క్యాప్చర్ చేసే మార్కెట్ షేర్ మీద వీటి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తుండేసరికి స్టాక్ ప్రైస్ లో ఫాల్ అయితే కనిపించింది. ఈ డాక్టర్ రెడ్డిస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే 25 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని కూడా ప్రకటించారు. వీళ్ళ రెవెన్యూస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 6.8% దగ్గరగా గ్రో అయితే వీళ్ళ నెట్ ప్రాఫిట్స్ లో 27% దగ్గరగా డ్రాప్ కనిపించింది. వీళ్ళ జనరిక్ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 6.3% దగ్గరగా గ్రో అయితే ఇండియాలో కేసులు పెరుగుతుండేసరికి ఫార్మా రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుండేసరికి మిగిలిన సెగ్మెంట్స్ తో పోలిస్తే ఇండియాలో సేల్స్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఇండియాలో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 24% దగ్గరగా సేల్స్ రైజ్ అయితే, నార్త్ అమెరికాలో 3.3% దగ్గరగా ఫాల్ అయ్యాయి, యూరోప్ లో సేల్స్ 15% దగ్గరగా రైజ్ అయ్యాయి. నెక్స్ట్ వీళ్ళు వ్యాక్సిన్ రిలేటెడ్ గా చేసిన అప్డేట్ ని గమనిస్తే కమింగ్ డేస్ లో ఈ స్పుత్నిక్ 5 వ్యాక్సిన్ ని వీళ్ళు సప్లై చేయబోతున్నారని, దాని రిలేటెడ్ గా ఇనిషియల్ గా ప్రైస్ ని 948 రూపీస్ ప్లస్ 5% GST గా అయితే వీళ్ళు ఫిక్స్ చేశారని, కమింగ్ డేస్ లో సప్లై పెరిగితే కాస్ట్ అనేది తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుందని, అండ్ వీళ్ళకి సంబంధించిన 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లో దీని ప్రొడక్షన్ ఉంటుందని ఎలాగైతే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ రిలేటెడ్ గా ఆల్రెడీ వీళ్ళకి అప్రూవల్ వచ్చింది, మీన్స్ బయట వీళ్ళు సెల్ చేయొచ్చని. సో దీని రిలేటెడ్ గా సేల్స్ వీళ్ళు కమింగ్ డేస్ లో చేస్తారని చెప్తున్నారు. సో ఇలా వీళ్ళు చేసే సేల్స్ లో వీళ్ళకి 12% దగ్గరగా మార్జిన్ ఉందనుకుంటే వీళ్ళకి ఎన్ని క్రోర్స్ బెనిఫిట్ ఉంటుంది, 10% దగ్గరగా మార్జిన్ ఉంటుంది అనుకుంటే ఎన్ని క్రోర్స్ బెనిఫిట్ ఉంటుంది. ఈవెన్ కమింగ్ డేస్ లో ఈ ప్రైస్ అనేది ప్రెసెంట్ వీళ్ళు చెప్తున్న ప్రైస్ అనేది 10 నుంచి 30% దగ్గరగా తగ్గించినా వీళ్ళకి ఎంతవరకు మార్జిన్ బెనిఫిట్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఇమేజ్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెనస్డే మాట్లాడుకున్న వీడియోలో మనం ఏషియన్ పెయింట్స్ గురించి మాట్లాడుకున్నాం, యూపీఎల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. రెండు కూడా ఎస్టిమేట్స్ ని మీట్ చేశాయని మాట్లాడుకున్నాం.
సో దాని రిలేటెడ్గా స్టాక్స్కి పాజిటివే, కాకపోతే ఇలా రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ చేసిన కామెంటరీ కూడా ఈ స్టాక్స్ని పాజిటివ్గా మూవ్ చేయడం జరిగింది. స్పెషల్లీ ఏషియన్ పెయింట్స్ మేనేజ్మెంట్ చేసిన కామెంటరీని మనం గమనించాలి. రిజల్ట్స్ మాట్లాడుతున్నప్పుడు ఏమనుకున్నాం, వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ స్ట్రాంగ్గా పెరిగిన కాస్ట్ ఆప్టిమైజేషన్ చేసి కొన్ని కాస్ట్ కటింగ్ చేసి వీళ్ళ మార్జిన్స్ని స్టేబుల్గా ఉంచే ప్రయత్నం చేశారు. అది ఏషియన్ పెయింట్స్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడాలనుకున్నాం కదా, దాని రిలేటెడ్గా మేనేజ్మెంట్ మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ రా మెటీరియల్ ఏదైతే వీళ్ళు యూస్ చేస్తుంటారో స్పెషల్లీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా వాటి ప్రైజెస్ ఆల్రెడీ పీక్ అయ్యాయని, అండ్ ఈవెన్ వాటి ప్రైజెస్ ఇక్కడ నుంచి పెరగడం కాదు, మోస్ట్లీ ఈ రేంజ్ ఆర్ ఇక్కడ నుంచి పడ్డానికే పాసిబిలిటీ ఉంది, రా మెటీరియల్ కాస్ట్ పడ్డానికే స్కోప్ ఉందని మేనేజ్మెంట్ కామెంటరీ ఇవ్వడంతో కమింగ్ డేస్ లో వీళ్ళ మార్జిన్స్ లో బెటర్మెంట్ ఉంటుందని ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్. ఇదనే కాదు, ఇతర పెయింట్ కంపెనీస్ ని కూడా పాజిటివ్ గా మూవ్ చేసింది. అండ్ ఈవెన్ వీళ్ళు తయారు చేసిన పెయింట్ ఒక ప్రైజెస్ ని మే నుంచి 3% ప్రైజెస్ ని హైక్ చేస్తున్నారని చేసిన అప్డేట్ కూడా స్టాక్ ని పాజిటివ్ గా మూవ్ చేసింది అనుకోవాలి. సో రిజల్ట్స్ తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన మేనేజ్మెంట్ కామెంటరీలో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ గ్రీన్ ప్యానెల్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో వీళ్ళు తయారు చేసేటివి ఏంటనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అయితే గమనించవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ప్లైవుడ్ టైప్లో కనిపిస్తుంటుంది కదా, కేవలం ఎక్కువ ప్రొడక్టే కాదు, డిఫరెంట్ సెగ్మెంట్స్లో వీళ్ళు బిజినెస్ని చేస్తుంటారనమాట. ఇలా హై మార్జిన్ ఉండే వాటిలో కూడా వీళ్ళు బిజినెస్ని అయితే చేస్తుంటారు. వీళ్ళు నెంబర్స్ని అయితే పోస్ట్ చేశారు. సో వీళ్ళ నెంబర్స్ అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి ఫ్రెండ్స్. స్పెషల్లీ వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ సెగ్మెంట్లో చూస్తే వీళ్ళకి సంబంధించి టాప్ లైన్ మీన్స్ వీళ్ళకి సంబంధించిన సేల్స్ కానీ, అలాగే వీళ్ళకి సంబంధించిన మార్జిన్స్ కానీ, అండ్ ఆపరేటింగ్ సైడ్ కానీ, ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఈవెన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసిన, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్తో కంపేర్ చేసిన చాలా స్ట్రాంగ్ నెంబర్స్ని డెలివర్ చేశారు. వీళ్ళ బ్యాలెన్స్ షీట్ని స్ట్రెంథెన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఈసారి వీళ్ళు సిగ్నిఫికెంట్గా వీళ్ళ అప్పును కూడా తగ్గించుకుంటున్నారు. అండ్ ఈవెన్ వీళ్ళ ఆపరేషన్స్ నుంచి స్ట్రాంగ్గా క్యాష్ని కూడా ఈ క్వార్టర్లో జనరేట్ చేయడం జరిగింది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ని మనం సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.